Hello, Yes. Yes, brother. praise the Lord, Pastor Yashwant Anand, Bibu uncle. Praise Yes. Lord. Praise Yeah. Lord. It's really a black day to Indian Christianity and Telugu Christian community also. Yeah. So whatever has happened is really unfortunate. Hmm. కానీ అంకుల్ ఈ టైంలో మార్నింగ్ నుంచి నేను చాలా న్యూస్ అండ్ వీడియోస్ చూస్తా ఉన్నాను, ఫాలో అప్ చేస్తున్నాను అనమాట ఎనీ అప్డేట్ కోసం. Okay. ఒక యా ఒక నాకు కొంచెం బాధకరంగా ప్లస్ కన్ఫ్యూజింగ్ గా అనిపించిన ఒక విషయం ఏంటంటే, Hmm. సో ఈ యొక్క సాడ్ టైంలో కొంతమంది క్రైస్తవులు అనే వాళ్ళు ఇలా బాధపరచబడినప్పుడు కానీ, ఏమైనా మొదల చేతుల జరిగినప్పుడు కానీ, అంటే ఐఎమ్ నాట్ కంక్లూడింగ్ ఎనీథింగ్ ఆన్ బ్రదర్స్ ఆన్ ద అన్ఫార్చునేట్ దట్ ఈస్ హ్యాపెన్. ఇలాంటి ఉన్నప్పుడు మనము సహించాలి తప్ప ఏంటి మనము రివెంజ్ ఇట్స్ నాట్ ఆన్ అవర్ పార్ట్, మనము ఎదురు చెప్పగలని ఒక ఎస్కేపిస్ట్ ఫిలాసఫీ చెప్తా ఉంటారు. సో దట్ ఫీల్స్ కైండ్ ఆఫ్ డిప్రెసింగ్ అండ్ ప్యాథెటిక్ అనమాట. అండ్ మనము ఎంతో మంది చాలా కష్టపడి గాస్పెల్ చేసే వాళ్ళకు ఇది కొంచెం వాట్ ఇట్స్ లైక్ చాలా డిప్రెసింగ్ అనిపిస్తుందని నా అభిప్రాయం. దాని గురించి కూడా మీరు చెప్పాలి అనుకుంటాను. అంటే ఇది క్రైస్తవుల్ని చట్ట వ్యతిరేకులుగా తయారు చేసేటటువంటి ఒక ఫిలాసఫీ బేసికలీ. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది. యా అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా దాన్ని ఎదిరించకూడదు, చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు వాక్యానుసారమైనటువంటి ప్రేమకు వ్యతిరేకం అనేటటువంటి బోధ ఏదైతే ఉందో అది నిజానికి బోధ కాదు, అదొక రోగం అన్నమాట. సరిగా ఆలోచించలేనటువంటి రోగం. అలాంటి ప్రేమ చూపించే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము యేసుక్రీస్తు ప్రభు కంటే బాగా ప్రేమించగలుగుతున్నాం అనుకుంటారు యాక్చువల్గా. అంటే వాళ్ళు కాన్షియస్ గా అలా అనుకున్నా లేకపోయినా బేసికలీ దట్స్ వాట్ ఇట్ కమ్స్ అవుట్. యా సమగ్ర బోధని మనం తీసుకున్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ అధికారి ఖడ్గం ఊరికనే చేత పట్టుకోలేదు అన్నటువంటి మాట చదువుతాం మనం. హీ బేరత్ నాట్ ద స్వోర్డ్ ఇన్ వెయిన్ అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఊరికనే యాపిల్ కోసుకొని తినడానికి స్వోర్డ్ పట్టుకున్నాడా అధికారి? కాదు. ఎవరైతే మనిషిని చంపాడో వాడి తల నరకడం కోసం ఉన్నాడు అధికారి. వాడికి లోపడమని కదా అక్కడ కాంటెక్స్ట్ అంతా మనకు చెప్తుంది. ఆ అధికారిని నియమించింది దేవుడు కాబట్టి వాడికి లోబడాలి. వాడు చేయాల్సినటువంటి పని వాడిని చేయనివ్వాలి. నీ ప్రేమ అనే నెపంతో వాడు న్యాయంగా చేయాల్సినటువంటి పనికి నువ్వు అడ్డు తగలకూడదు కదా. సో ఆ వాక్యం ఎవరు పాటించాలి, ఎవరు ఆచరించాలి? అంటే వీళ్ళకి కావాల్సిన ప్రేమ, మృదుత్వము, అంటే వీళ్ళ చేతగానితనాన్ని సమర్థించేటటువంటి మృదుత్వము, ప్రేమ అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని లేకపోతే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ తీసుకొని అప్లై చేసుకోవడం వల్ల ఏమి చేయకుండా తప్పించుకోవడానికి ఒక మార్గంగా కనబడేటటువంటి ఫిలాసఫీని వాళ్ళు తయారు చేసుకున్నారు అనమాట బేసికలీ. ఇట్స్ సచ్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ అలాంటి దానికి ఫిలాసఫికల్ గా యూనో పెద్ద పెద్ద దైవజనులు, బోధకులు అనేటటువంటి వాళ్ళు కూడా అలాంటి ఫిలాసఫీని ఇంకా ఫిలాసాఫికల్ గా ఎక్స్ప్రెస్ చేసి దాన్ని బలపరిచేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వెరీ అన్ఫార్చునేట్లీ ఇన్ అవర్ కమ్యూనిటీ. సో వీ షుడ్ నెవర్ గివ్, అంటే బైబిల్ బోధించేటటువంటి ఏ సిద్ధాంతానైనా ఏ కాన్సెప్ట్ అయినా బ్యాలెన్స్డ్ గానే అర్థం చేసుకోవాలి మనం. రైట్. అంటే వ్యక్తిగతంగా పగ తీర్చుకోనకూడదు అని ఉంది. సంబంధించిన సందర్భం కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్టెఫెన్ విషయంలో చదివి వినిపించారు, యేసు ప్రభు ఈ పాపం అతని మీద మోపొద్దని ఎవరైతే హింస ఎదుర్కొన్నాడో ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు. కానీ ఒకవేళ మనం బ్రతుకుంటే అతను అలా ప్రార్థన చేశాడు కాబట్టి మనం కూడా క్రైస్తవ సమాజంగా అతనికి జరిగినటువంటి నష్టాన్ని మేము కూడా క్షమించేస్తున్నాం అనేటటువంటి అధికారం మనకు లేదు. ఎందుకంటే సామాజికంగా అది చేయాల్సినటువంటి పని కాదు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేయాల్సినటువంటి పని అది. సామాజికంగా మన బాధ్యత ఏంటి? ఇది మన సమాజం పైన జరిగినటువంటి దాడి కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించాలి అన్నది. ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అది చేసేటటువంటి పొజిషన్లో లేదు కాబట్టి చేయలేదు. బట్ ఈ రోజు మనకు అది చేయగలిగేటటువంటి హక్కులు ఇచ్చేటటువంటి ఒక రాజ్యాంగం కింద దేవుడు మనల్ని ఉంచాడు. రైట్. సో వై ఆర్ వి హియర్? ఇస్ ఇట్ నాట్ సో దట్ వీ కెన్ క్లెయిమ్ ఫర్ జస్టిస్ అండ్ డిమాండ్ జస్టిస్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే మతోన్మాదులతో సహకరించి ఇక్కడ విక్టిమైజ్ చేయబడుతున్నటువంటి క్రైస్తవుల్ని మాత్రమే డిసడ్వాంటేజ్ లో ఉంచేటటువంటి ప్రేమ గురించి ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో అది ప్రేమ కాదు, అది సాతాను వెలుగుదూతలా కనబడేటటువంటి ఇంకొక ఇన్స్టెన్స్.